thumbnail చూసి వచ్చినట్టుగానే మనం యాంటీ ఏజింగ్ అండ్ ఫిట్నెస్ రొటీన్ ఎలా మంచిగా ఫాలో అవ్వాలి 2025 లో చాలా మంది రిజల్యూషన్ అనేది పెట్టుకొని ఉంటారు. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా 2 years ఆఫ్ జర్నీ, ఫిట్నెస్ జర్నీ ఎంతవరకు వచ్చింది, ఏం చేశాను. ఇంకా మన టాలీవుడ్ సెలబ్రిటీస్ లైక్ ఓంకార్ అనియా, బీబీ జోడి అదే జోడి ఇస్మార్ట్ జోడి చూసే ఉంటారు. ఇంకా మన బిగ్ బాస్ నాగార్జున సార్ కానీ, ఇంకా ప్రతిదీ మన టాలీవుడ్లో ప్రతి యాక్టర్స్ కానీ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు. 44 years ఓంకార్ అనేది నేను మొన్న రీసెంట్గా చూసాను. నాకు తెలియదు, నేను 35 ఎలా అనుకున్నాను. వాళ్ళు బిహైండ్ సీక్రెట్స్ మనం ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు లాస్ట్ వరకు ఉండండి, స్టిక్ ఆన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఇక్కడ. మనం ఫస్ట్ వచ్చేసి మెయిన్ టిప్ వచ్చేసి డైట్. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు, డైట్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ గురించి అడుగుతున్నారు కాబట్టి మనం ఏంటి సే నో టు వైట్స్ అనమాట. చాలామంది మీరు రీల్స్లో చూసి ఉంటారు, సెలబ్రిటీస్ చెప్పే ఉంటారు షుగర్స్ కట్ చేస్తామని, రైస్ కట్ చేస్తారని. జనరల్గా చాలామంది వైట్స్ అనేవి కట్ చేస్తారు, లైక్ వైట్ రైస్, షుగర్స్ అండ్ మ్యాక్సిమం இந்த ஒயிட் ஃபுட் ஐட்டம்ஸ் அதை நான் வந்து அவாய்ட் பண்ணுறேன். சுகர், சால்ட், ரைஸ், மைதா, பால், தயிர், வெண்ணெய், மாத்திரை, இதெல்லாம் நான் வந்து அவாய்ட் பண்ணுறேன். அண்ட் குரு மந்திரம், இந்த குரு மந்திரம் வந்து எப்பவும் ஜபிச்சுக்கிட்டு இருப்பேன். ஏதாவது எண்ணங்கள் வந்தால் அந்த குரு மந்திரம் அதை வந்து యాడ్ பண்ணிடுறேன். దానివల్ల ఏంటంటే బెనిఫిట్ లాంగ్ టర్మ్లో మీ స్కిన్ అనేది చాలా రేడియన్స్గా ఉంటుంది. నేను ముందు నా పిక్ చూసుంటే, ఇప్పుడు పిక్ చూసుంటే మీ ట్రాన్స్ఫర్మేషన్ చూసుంటారు. అక్కడ ఏంటంటే మనం చాలా వరకు వైట్ షుగర్స్ అనేవి అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేస్తూ చాలా వరకు కట్ చేసాము. ఇక్కడ ఏంటంటే మీరు వైట్స్ అనేది, షుగర్ అనేది మనకి ఏంటంటే బాడీలోనూ గ్లూకోజన్గా మారి ప్రోటీన్తో కలిసి, మనం ప్రోటీన్ తింటాం కదా, ప్రోటీన్తో కలిసి కొలజన్, మన స్కిన్లో ఉండే కొలజన్ని బ్రేక్ చేస్తుంది. దీనివల్ల మీకు ఫ్రైన్ రింకిల్స్ కానీ, ఇంకా డార్క్ సర్కిల్స్, ఇంకా చాలానే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలామంది సెలబ్రిటీలు ఇవి ఫాలో అవుతారు. ఫస్ట్ పాయింట్. One thing that I've really changed in my life is cutting down on sugar. मैं sugar डाला है, अच्छा नहीं है sugar. Sugar is the most addictive substance in the world. शायद agree करोगे. I think sugar is the biggest poison in the world. Totally. शक्कर कभी नहीं है, कुछ तो करा होगा. मैंने सोच लिया था ये poison है. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాలరీ ట్రాకింగ్ అండ్ న్యూట్రిషన్స్ అనమాట. మైక్రోస్ వచ్చేసి మినరల్స్, విటమిన్స్ ఇవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్. దీనివల్ల ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఇనఫ్ దొరుకుతాయి. మన స్కిన్ అనేది రేడియంట్గా ఉంటుంది. మరి ప్రోటీన్, మైక్రోస్ వచ్చేసరికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్, కార్బ్స్ ఏంటంటే చాలా వరకు మన ఫ్యాట్ లాస్ జర్నీలో చాలా వరకు కట్ చేస్తారు. అలా పూర్తి కట్ చేయకుండా మినిమం అమౌంట్ ఆఫ్ మనం తింటే ఖచ్చితంగా మన ఫ్యాట్ లాస్తో పాటు మజిల్ గెయినింగ్ కూడా ఉంటుంది. పూర్తి ప్రోటీన్ అనేది ఇనఫ్ మెయింటైన్ చేయాలి. ఇది వచ్చేసి మెయిన్ పాయింట్. నాగార్జున గారు చూసుకున్నా, మరి ఓంకార్ అనియ, మీరు ఇస్మార్ట్ జోడి చూస్తారా, ఇస్మార్ట్ జోడి చూస్తే అందులో ఓంకార్ అనేది నేను 35 years అనుకున్నా, కానీ గూగుల్ చేస్తే 44 years అని వాళ్ళ ఫిట్నెస్ జర్నీ అని ఒకసారి మీరు చూసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారనమాట. మనం నార్మల్గా నేను రీసెర్చ్ చేశాను, లైక్ నాగార్జున గారు డైట్ ఏం చేస్తారు, మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక్క మీల్ ఎలా తీసుకుంటారు అంటే బ్రౌన్ రైస్లో కార్బ్స్ అనమాట, తొక్కు పచ్చడి అంటే ఫైబర్, మనకి లైక్ మైక్రోన్యూట్రియన్స్ అనేవి అందులో ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. ఇంకా ఫిష్ అనేది ప్రోటీన్ అనమాట, అది కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. దానివల్ల మన మజిల్ బిల్డింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఇన్ జిమ్ అండ్ డైట్ అనమాట. ఇది చాలామంది మిస్ అవ్వడం వల్లనే మీరు 2025 రొటీన్ని మీరు ఫిక్స్ చేసుకుంటారు కదా, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అలా అవ్వాలి అనేది. మీరు కనుక ఇవి కన్సిస్టెన్సీగా ఉంటే కనుక మీరు ఇష్టపడతారు, మీ జర్నీని కన్సిస్టెన్సీగా చేయగలుగుతారు. నేను ఫస్ట్లోనే చెప్పాను, లాస్ట్ పాయింట్ వరకు స్టిక్ ఆన్ అయి ఉంటే నీకు మంచి పాయింట్ చెప్తాను అనేది. అది ఏట్లేదు, బోరింగ్గా ఉంటుంది. చాలామంది చెప్పేది స్లీప్ రొటీన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. మన టైం అనేది ఇనఫ్ టైం అనేది 8 hours మినిమం స్లీప్ పైన పెడితే రికవరీ అయ్యి మన హార్మోన్స్ ఆ టైంలో రిలీజ్ అయ్యి మంచిగా మజిల్ బిల్డింగ్కి హెల్ప్ అవుతుంది. ఫైనల్ పాయింట్ ఏమీ లేదు, మనం చాలా రోజుల తర్వాత ఈ లాగ్స్ షూట్ చేయడానికి ఒకటే కారణం, 2025లో మనం ఒక్క వీడియోనే చేద్దాం. నేను ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వీడియోలు ఆపేసా అంటే ఫస్ట్ మన మీద మనం ఫోకస్ చేయాలి అనే కెరియర్. అంటే రీసెంట్గా నేను ఒక మోడలింగ్ షోకి వెళ్ళా, తర్వాత ఒక ఆడిషన్స్కి వెళ్ళా, ఏదో జర్నీ అట్లా వెళ్తుంది.
నేను పూర్తిగా అయిన తర్వాత మీకు డీటెయిల్స్గా చెప్తాను డీటెయిల్గా. ప్రజెంట్ అయితే ఏం చెప్పాలనుకోవట్లేదు. యాక్టర్ అండ్ లేబుల్ మెన్షన్ చేశాను కదా, ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం దానికోసం స్టెప్ ఆన్ అవుతున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఈ స్టూడియో అంతా మన అన్నది ప్రసాద్ అన్నది. అన్నయ్య షూట్ చేస్తున్నారు, అన్నయ్య కెమెరామన్ ప్రసాద్ అన్నయ్య. నేనేంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే మీకు ఫుల్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి, లేకపోతే ఫోన్తో తీద్దామని ముందుండేది. కానీ అట్లా చేయకుండా ఫుల్ క్వాలిటీ కంటెంట్, ఈ లైట్ సెటప్ కానీ ప్రతిదీ అన్నయ్య నాకు ఓకే అన్నారు. సరే షూట్ చేద్దామన్నాను, అట్లా చేసాము. ఇంకా ఖచ్చితంగా ఇంకా మంచి లాగ్స్ వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. ఫిట్నెస్లో కూడా ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా నా జర్నీని నేను ఇప్పటివరకు ఎవరిని ట్రాన్స్ఫార్మ్ చేయలేదు, నన్ను నేనే ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నా. ఆ ప్రూఫ్స్ మీకు కళ్ళ ముందటే కనిపిస్తున్నాయి కదా. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు ఖచ్చితంగా స్టిక్ ఆన్ అవ్వండి మీ రెజల్యూషన్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు. యూ విల్ గెట్ ద సక్సెస్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్.